హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు అర్థమైపోతుంది. ఇదిగో మరి మన రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మీరు తెలుసుకోవాలని చాలా ఆతృత పడతా ఉన్నారు. ఆ మహానుభావుడు ఎవరు లేదా ఆ మహాతల్లి ఎవరో నేను చెప్పబోయే ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్కి సబ్స్క్రైబింగ్ బటన్ నొక్కేసి ఆ పక్కనున్న బెల్ గంటను కూడా గట్టిగా నొక్కారు అనుకోండి, నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి టపీ మన వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఆ పనిలో ఉండండి. ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, వద్దు వద్దు అంటుంటే మాట్లాడుతా అంటూ మీడియా గొట్టాల ముందుకు వచ్చేసాడు నత్తిపోకోడి. అదే మన సత్యబాబు. అయ్యో నోరు తిరగడం లేదు సత్యబాబు. ఇదిగో లెక్కరడాను ఏంటి ఈ మధ్య కొంచెం మీ వాళ్ళంతా డల్ అయ్యారు. రోజా ఏమైంది? పెదిరెడ్డి జాడెక్కడా? కొడాలి నాని ఊసేలేదు, ఏమైంది? జగనేమో మీ పాటికి మిమ్మల్ని ఇక్కడ ఏడవండ్రా నేను ఎంజాయ్ చేసి వస్తాను అని చెక్కేసాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటావు? నాంచకు చెప్పి ఇంకా తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఆయన మరిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఇతనికంట ఓ 3 రోజుల ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని ఏదో అవార్డుకి వెళ్తారని ఏదో టీవీలో చూశాను, ఏదో ఏ టీవీలో చూశాను. అది ఏంటి ఆయన ఏదో అవార్డు వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను, ఆయన చూశాను. ఇలాగా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు నీకు శివి మహా దురద పుడుతున్నట్లుంది, తెగ గోకేస్తా ఉన్నావు, జాగ్రత్త ఊడిపోగలదు. అందరూ ప్రయాణాల్లో ఉన్నారంటావు అంతేనా? ముందెళ్ళింది జగనే కదా, అయినా నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళాడని నీకు కుళ్ళా ఏంది బొత్స? తప్పు కదూ ఆట ఆడిపోసుకోవడం. పాపం 6 నెలలుగా అంత కష్టపడ్డారు, గ్యాప్లో కాస్త సేద తీరుదామని వెళితే నీ బాస్తో పాటు అందరినీ అట్ట ఎగతాళి చేసేలా మాట్లాడితే అట్ట చెప్పు. ఎంతకి నీ బాధ ఎందుకు చెప్పు? తీరిగ్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? ముందు అది చెప్పు. ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆ నాన్ సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్ర మంత్రి ఎవరు పోవలసిన మనుషులం కాదు, అందరూ ఇక్కడ ఉండవలసిన రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ అందరూ బాధ్యత గల పౌరులమే. మన బాధ్యత మనం గుర్తెరగాలి. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వై షుడ్ హరి అండ్ వరి? ఎందుకు చెప్పండి హరిని వరిని? ఇది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్ అంటే ఒక విషయం నాకు చెప్పండి, ఆ సోషల్ మీడియా పోస్టు ఆపమని ముందు మీ సాధ్యాల పుత్రరత్నానికి చెప్పు. ఓ లారీడి గడ్డి తినిపించి మరీ చెప్పు, యాదవ్ పోస్టులు పెట్టొద్దురా అని. అంతేగాని మీరు చేసేది చేత పక్కనోడికి నీతులు చెప్తే మా ఊరు మునసిబుగాళ్ళే కానీ నీకు బడిత పూజ తప్పదు. ఆయన అంతే మహిళా హక్కులు అంటూ లెక్చర్లు ఇస్తాడు, ఇంట్లో పెళ్ళాన్ని సావసీత కొట్టి ఊరు బయట రథాలతో రసిక సీకామని స్టాపింగ్లు వేస్తా మంచి గ్యాలప్ మీద ఉండేవాడు. సేమ్ టు సేమ్ నేను చూస్తుంటే సచ్చి ఆడున్నాడో గాని ఆయన మహానుభావుడు టాక్కును గుర్తొచ్చేస్తున్నాడు సత్యబాబు. చంద్రబాబు ఎందుకు చెప్పకండి ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఇవాళ ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్, ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్. నాది ప్రశ్న మీద ఆన్సర్. ఏబిఎన్ ఎవరు చెప్పండి? టీవీ5 ఎందుకు చెప్పకండి వెళ్ళిపోయారు? పోయిన చెప్పండి. తప్పు ఉంది చెప్తే నష్టం ఉంది. వెళ్తున్నానని చెప్పి ఊరు వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏముందా ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే సార్ అవసరం. నేను పర్మిషన్ గురించి ఎత్తాను. చెప్పాలి అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాడు. ఈవెన్ నేను వెళ్ళి వాడు ఒకరు అడుగుతారు మా ఆఫీసర్లు. ఇంకా నేను మంత్రిని కాబట్టి అలాగే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో
గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉంది. నువ్వు నీ తోకలో లాజిక్ జగన్ అంటే 100 కేసుల్లో ముద్దాయి కాబట్టి చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలి, వీలైతే ల్యాంపలు వేసుకుని కూడా వెళ్ళాలి. చంద్రబాబుకి ఆ కర్మ లేదుగా, ఆయన ప్రైవేట్ జర్నీస్కు చెప్పాల్సిన రూలు ఏమి లేదుగా. బొత్స నిన్నెవడయ్యా మినిస్టర్ని చేసింది అంట, నీకు తా అంటే తూరాదు, అంతా తుత్తు అంటూ నచ్చుకుడు బేరానివి. జగన్ అంటే కోర్టులకు సమాధానం చెప్పుకోవాలి, ఇంకెవరికి ఆ అవసరం కానీ ఆగాత్యం కానీ లేవులే. బొత్స సబ్జెక్ట్ తెలియకుండా పేలకు ఏంది అర్థమైందా? చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇష్టం మీరు తిరుగుతా అంటే మరి తిరుగు అవడుతాను. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగాల, ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా, ఎందుకు యాంప్సాంలో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయింది అని చెప్పిన కలదప్పుడు టీవీలోను ఎందుకు డిబేట్లు చేయాలా, ఎందుకు చేయాలా చెప్పండి. మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా, వర్తించదా? అందరికీ సమానమే కదా, మా ఇల్లుకి మీ ఇల్లుకి. నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా. ఇదిగో నత్తిబాబు చెబితే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలయ్యా. జగన్ చెప్పి వెళ్లాల్సిందే, చంద్రబాబుకి అవసరం లేదు అని 100 సార్లు చెప్పినా వినవే. మా ఊరు చెవిటి శంకర్లాగా నీకు ఏం చెప్పినా చెవికెక్కుతున్నట్లు లేదు. జగన్ ఓడిపోతే ఏపీకి వస్తాడంటావా? ఇంతకీ కౌంటింగ్కు ముందు వస్తాడా లేదంటే అటు నుంచి అటేనా? ముందు అది చెప్పాడు. దానికి వచ్చి ఈయన వచ్చి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోతాడు, ఇక్కడ నుంచి మరి రాడు అని. మొత్తానికి జగన్ కి ఇండియా వచ్చే ఉద్దేశం లేదంటావు అంతేనా? నీ నత్తే నీకు శ్రీరామ రక్ష. ఆ నత్తివాగుళ్ళు ఎన్ని నిజాలు చెప్పినా ఎవరికి అర్థం కావు, అది నీకు ఎన్నాళ్ళు శాపం అనుకున్నా. అదే నీకు దేవుడిచ్చిన పెద్ద వారం. ఆ నెత్తిని అడ్డుపెట్టేసుకుని నోటుకొచ్చినట్లు మాట్లాడవచ్చు, దొరికితే నత్తి కదా అలా పొరపాటున అన్నానని కవరింగ్ ఇచ్చుకోవచ్చు. అంచేత మీ జగన్ రెడ్డి మంచి గ్యాలప్ మీద అటు నుంచి అటేసి ఎక్కేస్తాడు అంటావు అంతేలే. ఓడిపోయి సెంచలు కూడా జైల్లో మగ్గే కంటే అదే బెటర్లే. సరే చెప్పినంత వరకు సాల్లే కానీ ఇక బయలుదేరు నెత్తిరాజా, బయలుదేరు, వెళ్ళు.